హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యమునా తటిలో యూరప్. నేను మీ యమున. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం నర్వస్గా ఉన్నా, ఎందుకంటే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్. ఇంతకీ వ్లాగ్ దేని గురించేనే కదా. ఈరోజు నేను పోలాండ్లోని ఫేమస్ క్రాకో సిటీ సెంటర్కి వెళ్తున్నాను. పోలాండ్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్కి కేర్ ఆఫ్ అయిన ఈ సిటీ సెంటర్ని నాతో పాటు మీరు చూసేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. మేము ఉంటున్న ప్లేస్ నుంచి సిటీ సెంటర్ అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ ఉంది. ట్రామ్ ద్వారా వెళ్తే అరౌండ్ 25 మినిట్స్లో మనం సిటీ సెంటర్లో ఉంటాం. ట్రామ్ స్టేషన్కి అయితే వచ్చేసాం, కానీ బ్యాడ్ లక్, అంతలోనే సిగ్నల్ పడింది. ఫైనలీ మనం వెళ్ళాల్సిన ట్రామ్ వచ్చేసింది. ఈ ట్రామ్స్ కథంతా నేను ఇంకో వీడియోలో చెప్తా. సిటీ సెంటర్ స్ట్రీట్స్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 2-3 నిమిషాలు నడిస్తే సిటీ సెంటర్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన మార్కెట్ స్క్వేర్ క్రాకో వచ్చేస్తుంది. ఈ ఎర్రటి గులాబీలు చూడండి, మా ఊళ్ళో ఇవి కనిపిస్తే వెంటనే తెంపేసేదాన్ని, కానీ ఇక్కడ రిస్క్ ఎందుకని వాటి జోలికే వెళ్ళట్లేదు. పోలాండ్లో ఇప్పుడు సమ్మర్, సో ఎండలకి తట్టుకోలేక బొడ్డోళ్ళంతా నీళ్ళలోనే చిందులేస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడేవో హోర్డింగ్స్ పెట్టారు. ఏంటా అని క్యూరియస్గా దగ్గరికి వెళ్ళా, కానీ అంతా పాలిష్లో ఉంది, సో వెళ్ళిన దాన్నే వెనక్కి వచ్చేసా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రోడ్ మ్యాప్ కూడా ఉంది. అదేంటా అని తెలుసుకుందామంటే జర్మన్లో ఏవో అక్షరాలు కనిపించాయి. గూగుల్ తల్లి కూడా కన్ఫ్యూజన్గానే ఆన్సర్స్ ఇచ్చింది. అయినా పోలాండ్లో జర్మన్ భాషలో ఎందుకు రాశారో, నేనైతే మార్కెట్ స్క్వేర్ రోడ్ మ్యాపే ఇది అనుకుంటున్నా. ఫైనలీ మార్కెట్ స్క్వేర్కి వచ్చేసాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఆర్కిటెక్చర్. ఇక్కడ నేను నోట్ చేసింది ఏంటంటే, ఈ స్క్వేర్ చుట్టూతర బోలెడ్ ఫుడ్ స్టాల్స్, కాఫీ షాప్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్లో కూర్చొని చక్కగా స్క్వేర్ అందాలని ఎంజాయ్ చేస్తున్నారంతా. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి బిల్డింగ్కి ఓ హిస్టరీ ఉంది. ఇవన్నీ దాదాపుగా పురాతన కట్టడాలే, అందుకే వీటిని విలువైన సంపదగా భావిస్తారు ఇక్కడి వాళ్ళు. ఇక్కడ గుర్రబండ్లు ఉన్నాయి చూడండి. ఈ గుర్రాలను ఎంత అందంగా ముస్తాబు చేశారో. గుర్రబండ్లు నడిపే వాళ్ళు కూడా అందరూ ఒకేలా కనిపిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో రెడీ అయ్యారు. వీటిలో ఎక్కి మార్కెట్ స్క్వేర్ మొత్తం రౌండ్ వేయచ్చు. 6గురికి 200 స్లాటీస్ ఛార్జ్ చేస్తారు, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 4,000 రూపాయలు అన్నమాట. ఈ మార్కెట్ స్క్వేర్కి మరో స్పెషల్ అట్రాక్షన్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ స్టాచ్యూ. దీనికి అదేంటంటే, ఈ స్టాచ్యూలో కనిపిస్తున్న వ్యక్తి పేరు యాడమ్. 19th సెంచరీకి చెందిన ఇతను పాలిష్ రొమాంటిక్ పోయిట్. అలా మార్కెట్ స్క్వేర్లో నడుస్తుంటే బాడీని బొంగరంలా తిప్పుతూ వీళ్ళు చేసే డ్యాన్స్లు, విన్యాసాలు భలేగా అనిపించాయి. అవేంటో మీరు కూడా చూసేయండి.
సిటీ సెంటర్లో స్ట్రీట్ షాపింగ్ కూడా చేయొచ్చు. పోలాండ్ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్, బ్రేస్లెట్స్, అబో ఇంకా బోలెడ్ వెరైటీలు ఉంటాయి. పదండి చూద్దాం. ఇయర్ రింగ్స్, రింగ్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు అమీర్పేట్, జేఎన్టీయూ గల్లీల్లో షాపింగే గుర్తొస్తుంది. ఇది మార్కెట్ స్క్వేర్ నైట్ వ్యూ. చూడండి చీకట్లోనూ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ సిటీ సెంటర్ మొత్తం చుట్టేసేసరికి నాకైతే అలుపు వచ్చేసింది, ఆకలి కూడా స్టార్ట్ అయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే guys. I hope you all like this video. If you like, please do like and subscribe to my channel. Bye bye.